హాయ్ వ్యూవర్స్, ఈరోజు అయితే టమాటా వంకాయ ఎర్రదుంపలు అంటారు, చిలకడ దుంపలు అంటారు దీన్ని. అది కూర వండుదామని ప్రిపేర్ అయ్యాను, మీకు కూడా చూపిస్తున్నాను. పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను, ఉల్లిపాయలు వేయించేద్దాము. చాలా ఫాస్ట్గా అయిపోయే కూర ఇది. ఉల్లిపాయలు వేగిన తర్వాత కారం ఉప్పు ఏం అక్కర్లే, మసాలాలు అవి ఈజీగా అవుతుంది. కారం ఉప్పు వేసేసి వేగనిద్దాము. అమ్మమ్మలు నానమ్మలు వండేవారండి ఇలాంటి కూరలు. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. ఏముండవు, ఏమి లేకపోయినా టేస్ట్ ఉంటాయి. మసాలాలు ఇది లేకుండా వేగిపోయిన తర్వాత టమాటాలు వేసాను కదండి, కొంచెం మగ్గనిచ్చి వంకాయ ముక్కలు దుంప ముక్కలు కూడా వేసేద్దాము. దుంప ఒకటే ఉందండి, మా ఫ్రెండ్ పంపించింది భారతి గారు. అవి ఉడకబెట్టేసి తినేసాం. ఒక దుంప ఉందని ఇలా చేస్తున్నాను. వంకాయ దుంప ఇంకా ములక్కాడ అన్నీ వేసేసుకుంటారు కలగూరలాగా, చాలా బాగుంటుందండి. అప్పట్లో వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ఎవరో వండుకోవట్లేదండి. ఇలా వండుకొని తిని చూడండి మీరు కూడా. ఎంతసేపు మనం ఈ బయట ఫుడ్లు ఏవో మసాలాలు అవి ఇవి అనుకుంటున్నాం, కానీ ఇవి కూడా మధ్య మధ్యలో చేసుకోవాలి కదా. ఈ కూర బాగుంటుంది. వాళ్ళలా మనం వండలేము, ఏమీ లేకపోయినా వాళ్ళు చాలా ఈజీగా ఉండేవారు. ఇప్పుడు మనం కూడా అలా ట్రై చేస్తున్నాను నేను కూడా, మళ్ళీ గుర్తు చేద్దామని వాళ్ళని గుర్తు చేసుకోవటానికి. ఉడికిపోతుందండి వంకాయ ముక్కలు. ఇదే కూర వాటర్ పోయకుండా కూడా దగ్గరికి మగ్గ పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చెప్తున్నాను కదండి, అమ్మమ్మ నానమ్మ కూర అలా ఉండాలని, అందుకు ఇలా వండుతున్నాను. మామూలుగా అయితే దగ్గరికి మగ్గ పెట్టేస్తాను, అది ఇంకా బాగుంటుంది. ఇది వాళ్ళని గుర్తు చేసుకోవాలి, ఆ రుచి వేరు కదా, అందుకు ఇలా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయండి. మరి నాకు తోచినట్టు చేస్తున్నానండి. ఏమైనా తప్పులుంటే కామెంట్స్లో పెట్టండి, నేను చూసుకుంటాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. ఓకే, బాయ్ బాయ్.